మన ఆంధ్ర మన ఐపీఎల్. రాయలసీమ కింగ్స్ అండ్ వైజాగ్ వారియర్స్ ఇద్దరు సంసిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ నెంబర్ 4 అంటే అక్కడ టీమ్స్ చూడొచ్చు. వెరీ ఫార్మడబుల్ సైడ్స్. రాయలసీమ కింగ్స్ కావచ్చు, వైజాగ్ వారియర్స్ కావచ్చు, అన్చేంజ్ సైడ్స్. కానీ చెప్పాలంటే రాయలసీమ కింగ్స్ కి ఉన్నటువంటి ఎక్స్ట్రా ఎడ్జ్ వాళ్ళ బ్యాటింగ్, భయంకరమైనటువంటి హిట్టర్స్ ఉన్నారు. సో అంపైర్స్ కూడా వచ్చేస్తున్నారు. బట్ ఈ టీం మీరు అన్నారు కదా, చాలా చక్కటి బ్యాటింగ్ కనబడ్డారు. జస్ట్ 5 ఓవర్స్ ఉండగానే 15 ఓవర్స్లో కోస్టల్ రైడర్స్ ఓడించారు వాళ్ళు. ఫస్ట్ బాల్ వెల్ బౌల్డ్ అండ్ ఈక్వలీ వెల్ ప్లేడ్. ఒకవేళ మీరు వైజాగ్లో ఉంటే, వైజాగ్ వాస్తవ్యులైతే దయచేసి మీరు ఎక్కడున్నా కానీ హ్యాపీగా స్టేడియంకి వచ్చేసేయండి. ఎంట్రీ ఫ్రీనే, అందరూ కలిసి హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. ఎయిర్లో బట్ సేఫ్గానే వెళ్ళింది. ఫస్ట్ బౌండరీ. డౌన్ ద వికెట్ వచ్చాడు ఈసారి. నో స్టాపింగ్ ఇట్. కాన్ఫిడెన్స్ చాలు, ఇంకా చాలు. స్టెప్ అవుట్ అయ్యాడు. అండ్ ఇక్కడ మరి ఫస్ట్ వికెట్. ఓహోహోహో ప్రశాంత్ మరి 1 షాట్ టూ మెనీ ప్రయత్నిస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి మనం కమెంటేటర్స్ పొగుడుతున్నప్పుడు వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. మరి అలా జరగలేదు శశి. చక్కటి క్యాచ్ కూడా, వెల్ జడ్జ్ క్యాచ్. సో కావాల్సిన ఫస్ట్ వికెట్ లభించింది. అగైన్ సుదర్శన్ వికెట్స్ లిస్ట్లో ఉన్నాడు, ఖాతాలో ఉన్నాడు. సో 11 for 1. ప్రశాంత్ కుమార్ అవుట్ అయిపోయాడు 5 runs చేసి 6 balls. దాని తర్వాత ఆ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఇలా కొట్టారు ఇండియా సౌత్ ఆఫ్రికాని. సూపర్. డౌన్ ద వికెట్ వచ్చాడు. ఆ రైట్ ఇంటెంట్ కావాలి వీరా. అండ్ ఇది మాత్రం 6 runs. రోషన్ తోటి కొట్టాడు, మామూలు కాదు. అది 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 లెక్క. తొడగొట్టి చెప్తున్నాడు, ఎవరు నన్ను స్లో అనింది, నేనా స్లో అన్నాడు ఇక్కడ. 31 for 1 రాయలసీమ కింగ్స్. మరొకసారి లాఫ్టెడ్, కానీ ఈసారి కొంచెం గాల్లో ఉంది, ఛాన్స్ ఉండే. అయినప్పటికీ బాల్ బౌండరీకి వెళ్ళిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఇది మాత్రం కొంచెం రిస్కీ షాట్లా అనిపించింది. అండ్ గాన్. అక్కడ ఫీల్డర్స్ వెనక్కి పెట్టారు, కాస్త ఆలోచన చేయకుండా ఈ షాట్ ఆడినట్టు అనిపించింది. కంఫర్టబుల్ క్యాచ్. అండ్ ఇది మాత్రం ఈజీ యాజ్ యూ గెట్. పుల్ల లెంత్ కింద నుంచి డ్రైవ్ బాగా ఆడగలడు. బట్ స్టిల్ ఈ వాంటెడ్ టు లాఫ్ట్ పైనుంచి ఆడదాం అనుకున్నాడు, మిడ్ ఆఫ్ పైనుంచి. సాకేత్కి ఫస్ట్ వికెట్ ఇది. హనీష్ వీరారెడ్డిని ఎక్కువ పొగిడేశాం మనం. 22కి అవుట్ అయ్యాడు. 41 for 2. షార్ట్ బాల్ గాల్లో ఆడే ప్రయత్నం, మరొక క్యాచ్, మరొక వికెట్ లూజ్ అయ్యారు. వంశీ ఫస్ట్ బాల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం, పొజిషన్లో లేడు. షాట్ ఉండే ఆడే ప్రయత్నంలో క్రాంప్ అయిపోయాడు. అండ్ ఈజీ క్యాచ్, అంతకంటే ఈజీ దొరకదు. డిలైటెడ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ వైజాగ్ వారియర్స్. థర్డ్ వికెట్ తీసుకున్నారు వంశీ. 0కి అవుట్. 41 for 3 కింగ్స్. షార్ట్ బాల్ గాల్లో ఆడాడు, ఇది కూడా చేతుల్లో ఉందా. ఫీల్డర్ కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యాడు, కానీ పర్ఫెక్ట్గా తీసుకున్నాడు. రోషన్ బయటికి ఎక్కడికో కొట్టాల్సింది బాల్, స్ట్రైట్గా లాంగ్ ఆన్ పైనుంచి కొట్టడానికి ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నది మిడ్ వికెట్ పైనుంచే. బాల్ కాస్త ఫాస్ట్గా వచ్చింది. బట్ ఈరోజు సాకేత్ దగ్గరికి ఎక్కడికి వెళ్తే అక్కడ బాల్ వస్తుంది. టూ గుడ్ ఫీల్డింగ్ చేస్తున్నారు ఈరోజు. అండ్ ప్లాన్స్ ప్రాపర్గా వర్కౌట్ అవుతున్నాయి. ద డేంజర్ మ్యాన్ రోషన్ గాన్ for 16. కింగ్స్ 46 for 4. ఫుల్ టాస్లు పట్టాం. ఇలాంటి బాల్, బ్యాట్ బాల్, బౌండరీ. ఇది చెప్తున్నాడు కేఎస్ భరత్, అది వెయ్యొద్దు చెప్పాను కదా అని. అండ్ ఇక్కడ చక్కటి షాట్, బౌండరీ వస్తుందా చూడాలి. ఎస్ వచ్చింది. సో బౌండరీ చాలా చాలా విలువైంది, ఎందుకంటే స్ట్రగుల్ అవుతున్నటువంటి టీం ఎటువంటి బౌండరీస్ సాధించాలి, రాబట్టాలి. సాయి కొంచెం ధైర్యం చేసే ప్రయత్నం, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. సో చాలా మంచి క్యాచ్ జడ్జ్ చేస్తూ. సో వికెట్ నెంబర్ 6 కూడా. జస్ట్ 7 పరుగులే. మల్లికార్జున మామూలు కాదు, అక్కడ క్యాచ్ని మెచ్చుకోవాలి. లాంగ్ ఆఫ్ ఫీల్డర్, సూపర్ క్యాచ్ మనీష్ నుంచి. మల్లికార్జునకి ముచ్చటగా 3వ వికెట్. అండ్ కష్టాల్లో కాదు, పీకల్లో కష్టాల్లో ఉంది ఇప్పుడు.
రాయలసీమ కింగ్స్. 6కి శ్రవణ్ అవుట్. 63 for 6. మరి ఈసారి బౌండరీ లభిస్తుందా? ఎస్, కవర్స్ మీదుగా వీళ్ళని బీట్ చేసి ఒక బౌండరీ చాలా చాలా సేపటి తర్వాత. మరి ఇంకో క్యాచ్. ఎస్, అటాక్ చేయడానికి వెళ్తే ఇలా వికెట్లు పడుతూ ఉంటాయి. ఎలా? అండ్ మంచి స్టార్ట్. తన సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కే వికెట్ లభించింది. దాన్ని కొంచెం కంపెన్సేట్ చేసుకున్నాడు భరత్. ఎటువంటి మిస్టేక్ చేయలేదు, స్ట్రేట్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్. సో దీంతో వికెట్ నెంబర్ 7, 75 for 7. పృథ్వీరాజ్ అవుట్ అయిపోయాడు 5 runs చేసి. ఫస్ట్ టైం ఆడుతున్నటువంటి గోదావరి టైటన్స్ ఈరోజు. అండ్ మరొక ఓవర్ స్టార్ట్ అయింది సుదర్శన్ నుండి. అపీల్ కూడా, కానీ అంపైర్ మాత్రం తన స్థానం నుండి కదలడం లేదు, ఇంకా అపీల్ చేస్తున్నాడు వికెట్ కీపర్. మేబీ ఇక్కడ లగ్ అంపైర్ను డిస్కస్ చేసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటారా చూడాలి. కమెంటీలో మార్పు. అండ్ నాతోటి జాయిన్ అయ్యారు ఇప్పుడే శశి ప్లేస్లో కళ్యాణ్ కృష్ణ. ఫస్ట్ నో బాల్ అయితే కాదు, లీగల్ డెలివరీ. అండ్ అక్కడ ఇన్సైడ్ ఎడ్జ్ క్యాచ్ అయితే క్లీన్గా తీసుకున్నాడు కేఎస్ భరత్. మంచి క్లీన్ క్యాచ్ ఇది. ఎంపైర్ డెసిషన్ బ్లో. అది బ్యాటింగ్ చేసే సైడ్కి. బిగ్ షాట్, క్లీన్ హిట్ అండ్ మ్యాక్సిమం. వాట్ ఎ హిట్, 6 runs. అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో ప్లే డౌన్ అయిపోయాడు. సుదర్శన్కు మరొక వికెట్. ఫస్ట్ మ్యాచ్లో ఎలానైతే 3 wickets తీసుకున్నాడు, ఇప్పటికే 3 wickets. అండ్ అక్కడ బాల్ ఎక్కువ షాట్ లేదు, పుల్ ఆడడానికి ట్రై చేశాడు రోహిత్. మంచి ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. వెళ్ళిపోను అన్నాడు, నువ్వు ఉండొద్దు అంటున్నాడు. బట్ గుప్తా రోహిత్ 21కి అవుట్. 105 for 9. చూడండి షాట్స్ ఆడుతున్నారు, మ్యాక్సిమం క్రౌడ్లో కొట్టేశారు. కమరుద్దీన్ యూత్ 6. అదే కదా అంటుంది, అప్లై చేసి బ్యాటింగ్ చేస్తే ఈ పిచ్లో బోల్డ్ అని రన్స్ ఉన్నాయి. గిరీష్ ద బౌలర్, కమరుద్దీన్ ద బ్యాటర్. మరొకసారి సిక్సర్ చూడాలి. ఇది కూడా సిక్సర్. సో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్. సో దీంతో 130 for 9. నిర్ణీత 20 overs 2 wickets. చివరికి 19 not out 12 balls కమరుద్దీన్. అండ్ టాప్ స్కోరర్ వీరా 22, 21 ఫ్రమ్ రోహిత్. గిరినాథ్ కెప్టెన్ 16. అండ్ రోషన్ మంచి టచ్లో కనపడ్డాడు, బట్ అతను కూడా 16 runs చేసి అవుట్ అయిపోయాడు. సో 130 for 9, 20 overs 9 extras. గిరినాథ్ రెడ్డి ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్తో మరి ఎలాంటి డెలివరీ వేస్తాడు? స్లిప్ ఇన్ ప్లేస్. బ్యాక్ ఆఫ్ లెంత్ ఆన్ ద లెగ్ సైడ్. ఇది అసలు వేయకూడదు, దట్టు 30th సర్కిల్లో ఫీల్డర్ ఉన్నప్పుడు. నో 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 నో. మరి క్యాచ్, ఫస్ట్ వికెట్ డౌన్. మనం మాట్లాడుతూనే ఉన్నాం. డ్రైవింగ్ లెంత్ గురించి మాట్లాడాం శశి. ఫుట్ వర్క్ లేదు అక్కడ, బట్ వెరీ గుడ్ క్యాచ్. స్లిప్స్లో బండారు సుజన్ గాన్ ఫర్ 1. 6 for 1 వారియర్స్. మరి అప్పిష్గా ఆడాడు, వైడ్ డెలివరీ. బౌండరీ అయితే లభిస్తుంది. అటాక్ చేయాలి. దీంతో ఓవర్ సమాప్తం. 10 for 1. గుడ్ షాట్. చెప్పాను కదా షార్ట్ ఫోర్స్ చేపిస్తాడని. ఓవర్ మిడ్ ఆఫ్. గుడ్ టైమింగ్. పవర్ఫుల్ షాట్ ఫ్రమ్ అశ్విన్ హెబ్బర్. బౌండరీ, గుడ్ లుకింగ్ బౌండరీ. హెబ్బర్ ఆన్ ఫైర్. వాహ్, వాట్ అ షాట్. అది కదా ఇంటర్నేషనల్ క్లాస్. కేఎస్ భరత్ ఫ్లోర్ 1 పిక్ చేశాడు, గ్యాప్లో ఉంది. వెరీ వెల్ ఫ్లిక్డ్. కేఎస్ భరత్ 4 runs. జస్ట్ దాన్ని ఫ్లిక్ చేశాడు విత్ ద రిస్ట్. అండ్ ఈసారి ఆఫ్ సైడ్లో గ్యాప్లో ఉంది. ఇది కూడా బౌండరీ. బ్యాక్ టు బ్యాక్ ఫోర్స్. కేఎస్ భరత్. బ్యూటిఫుల్ కట్ షాట్. పర్ఫెక్ట్గా ఆడాడు. ఎంత ఎక్స్ట్రాడినరీగా ఆడాడంటే కట్ షాట్ ఎలా ఆడాలో ఒక్కసారి చూసి నేర్చుకోవచ్చు అన్న విధంగా అశ్విన్ హెబ్బర్. అండ్ ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అవసరం, బట్ దీంట్లో ఒక బౌండరీ లభిస్తుందా? నో ఎఫర్ట్ వృధా అయిపోయింది. చాలా మంచి షాట్. వెల్ ప్లేడ్, బ్యూటిఫుల్ అశ్విన్ హెబ్బర్. ఏమన్నా షాట్ అది మాత్రం చాలా ఈజీగా అనిపించింది ఆ షాట్లో.
పర్ఫెక్ట్ అలా నటరాజ షేప్, నటరాజ డ్యాన్స్ స్టెప్ చూపించాడు మనకు. కళ్ళు చెదిరే షాట్ అంటుంటాం మనం. చాలా చక్కగా లెంత్ను పిక్ చేశాడు. జస్ట్ ఫ్రీ ఆర్మ్స్ అక్కడ ఎఫర్ట్లెస్గా ఆడాడు. మంచి రిస్ట్ వర్క్ కనబడింది. బ్యూటిఫుల్ షాట్. గోదావరి నుంచి వచ్చేస్తున్న ఒక టీం అని ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా బౌండరీల మీద బౌండరీలు. ప్లేడ్ ఆన్ హెబ్బార్ వికెట్ అయితే లభించింది, కానీ బహుశా టూ లేటా. ఇది నార్మల్ డెలివరీ, ఇది సీమప్ డెలివరీ. ప్లేడ్ ఆన్ ఆ గ్రెట్టినెస్ చూపించాడు. సూపర్ నాక్ 46 బాల్స్లో 56 runs అండ్ వారియర్స్ 104 for 2. డెఫినెట్లీ ఎస్. అండ్ ఇక్కడ మ్యాక్సిమం గుడ్ షాట్ ఫ్రమ్ యువన్. బ్యూటిఫుల్ సిక్సర్. డౌన్ ద వికెట్ 30 yard సర్కిల్ బయట కవర్స్ మీదుగా ఇంకొక బౌండరీ. వావ్, వాట్ అ షాట్! వెళ్ళిపోయింది బయటికి. ఫుల్ టాస్. ఎక్సలెంట్ షాట్ ఇదైతే మాత్రం. గ్రేట్ ఫినిష్. 121 for 2. భరత్ ఆన్ స్ట్రైక్. భరత్ నుండి ఒక బిగ్ షాట్, ఇక్కడ సిక్సర్. చక్కగా లెంత్ను పిక్ చేశాడు. మిడ్ వికెట్ వైపు 6 అండ్ ఇన్ స్టైల్ he finished it. కేస్ భరత్ కెప్టెన్ 142 తన స్ట్రైక్ రేట్ ఈ రోజు ఇన్నింగ్స్లో. 47 రన్స్ స్కోర్ చేశాడు. ఈవినింగ్ సమయం. సో భరత్ కేఎస్ భరత్ 47 నాట్ అవుట్ 33 బాల్స్లో. హెబ్బార్ నుండి ఒక 50 చూసాం, 56 అండ్ యువ 6 డెలివరీస్లో 18 నాట్ అవుట్. మన ఆంధ్ర మన APL